రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. హన్మకొండ జిల్లా నాగయ్యపల్లిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. మాజీ సీఎం వైఎస్ఆర్ బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఆయన అరుగుజాలల్లో అందరూ నడవాలని సూచించారు. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. సెప్టెంబర్ 17 నుండి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహించబోతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఏ విధంగా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు మనకు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి అయినా, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి. కానీ మరి తర్వాత వచ్చిన ప్రభుత్వము తెలంగాణ బిడ్డలమని చెప్పుకొని తెలంగాణ అమరుల వీరుల యొక్క త్యాగాన్ని అడ్డం పెట్టుకొని ఒక కుటుంబం అధికారంలోకి వచ్చింది. అది చంద్రశేఖరరావు కుటుంబం. మీ అందరికీ తెలుసు. అసలు ఉద్యమం జరిగిందే స్వయం పరిపాలన కావాలి, మన ఉద్యోగాలు మనకు కావాలి, మన వనరులు మనకు అని చెప్పి ఉద్యమం జరిగితే ఈ మూడింటికి విరుద్ధమైన పరిపాలన మరి చంద్రశేఖరరావు కుటుంబంలో జరిగిందనే విషయాన్ని వాస్తవం అవునా కాదా దయచేసి ఆలోచించండి. బీఆర్ఎస్ వాళ్ళు జబ్బలు తెరుచుకొని అన్నీ బాగున్నాయి, మేము మంచిగా చేసిన అనొచ్చు, కావదని మనం దాని గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ ఒకటే విషయాన్ని మనం అడగాలి, మన ఉద్యమం జరిగింది ఎందుకు జరిగింది, వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తెలంగాణ గవర్నమెంట్లో జరిగిన పరిణామాలు ఏంటి అని చెప్పి అదొకటి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పవలసిన అవసరం ఉంది.